ఆండాళ్ దివ్య తిరువడిகளே శరణం. కొంతమంది గమ్మత్తుగా అడుగుతుంటారండి, తిరుపవై చదివితే ఏమొస్తుంది అని. మీరు వాళ్లకు చెప్పవలసిన సమాధానం ఒక్కటే, ఇష్టప్రాప్తి. ఇహలోకంలో పరలోకంలో. అది ఏంటి ఆ ఇష్టప్రాప్తి అన్నది మనకి ఈ పాసురంలో మనకు తెలుస్తుంది. నిన్నటి రోజు 26వ పాసురంలో కొన్ని పరికరాలు అడిగారు కదా, ఏమేం కావాలి మా యొక్క మార్గశీర్ష వ్రతానికి, ఆ నీరాటంకు, మార్గశీర్ష స్నానానికి. అందులో మొట్టమొదటిది చాలా పెరుంపరయే, పెద్ద పర కావాలి. ఏంటి పర ఆలోచించాడు. జాంబవంతుడు త్రివిక్రమావతార వైభవాన్ని తెలియజేస్తూ ఒక పెద్ద ఢంకా మ్రోగించుకుంటూ భూమి చుట్టూ 18 సార్లు ప్రదక్షిణం చేశాడు. ఆ ఢంకా ఇచ్చేశాడు. అలాగే ఇంకొక ఢంకా ఉంది. రావణ వధ అయిపోయిన తర్వాత శ్రీరాముని యొక్క వైభవాన్ని తెలియజేస్తూ ఢంకా మ్రోగించినది ఇంకొకటి ఉన్నది, దాన్ని కూడా ఇచ్చేశాడు. ఇంకా చూస్తున్నారు గోపికలకు, మాకు రావలసినటువంటి ఢంకా రాలేదే అని. ఏంటి వీళ్ళకి ఇంకా రావాల్సింది అని ఆలోచించాడు. ఓహో, ఇంకోటి ఏదో ఉండిపోయింది అంటున్నారని బాగా ఆలోచిస్తుంటే ఆ గోదాదేవి ఒక చూపు చూసింది. నిన్ననే కేటీఏల్ అన్నాను కదా, జాగ్రత్తగా విను అని. మరి ఏం జాగ్రత్తగా విన్నావు, మాకు ఇంకో డంక రావాలి నీ దగ్గర నుంచి అన్నట్టుగా చూస్తుంది. గుర్తొచ్చింది. నేను ఘట నృత్యం చేసేటప్పుడు ఒక చిన్న డంక నా నడు చుట్టూ కట్టుకుంటాను, ఒక బూర వాయిస్తూ ఆ నృత్యం చేస్తాను ఆ ఘటం మీద. అది కదా మీరు అడిగేది, ఇప్పుడు అర్థమైంది అని ఇంకొక చిన్న డంక తన నడుము చుట్టూ కట్టుకునేటటువంటి ఒక డంక ఒకటి ఉంది, అది తెచ్చిచ్చాడు. వచ్చింది, ఇది మేము అనుకున్నది. నీతో వ్యక్తిగతంగా సంబంధం ఉన్నాయి కావాలి మాకు అని ఇది కూడా తీసుకున్నారు. 3 డంకాలు అయిపోయినాయి. ఇప్పుడు శంఖాలు కావాలి కదా మీకు, పాంచజన్యాన్ని ఇచ్చేశాడు. గుడిలో మ్రోగించే ఇంకొక శంఖం ఉంది, దాన్ని తెప్పించి ఇచ్చేశాడు. దాని తర్వాత ఇంకొకటి ఉన్నది, అది చూస్తున్నారు గోపికలు. ఏంటి అని ఆలోచించాడు. ఇంకొకటి శంఖం చిన్నది ఉంది, నేను నా బొడ్లో పెట్టుకుంటాను. అది గోవులను మేపడానికి పోయినప్పుడు అది మళ్ళీ ఆ గోవులను వెనకకు తిప్పాలి అనుకున్నప్పుడు ఆ శంఖాన్ని మోగిస్తుంటా. అది కదా మీరు కావాల్సింది అంటున్నారు అని అది కూడా ఇచ్చేశాడు. సరే, ఇప్పుడు మంగళదీపం కావాలి, ఒకటే ఉంది, లక్ష్మీదేవిని ఇచ్చేశాడు. ఒక ధ్వజం కావాలన్నారు కదా, ధ్వజం గరుత్మంతుడు ఒకడే, ఆ ధ్వజాన్ని ఇచ్చేశాడు. ఇంకొకటి ఏం కావాలి, వితానం కావాలన్నారు కదా, అంటే చాందిని, ఆదిశేషుని ఇచ్చాడు. ఆదిశేషుడు పరమాత్మ ఎక్కడికి వెళితే అక్కడ ఆసనంగా మారిపోతాడు, పాదరక్షలుగా మారిపోతాడు, ఒక చాందిని ఇలాగా మారిపోతుంటాడు, దాన్ని కూడా ఇచ్చేశాడు. ఇప్పుడు కృష్ణుడు వాళ్ళ వైపు చూశాడు. ఓహో, మమ్మల్ని బాగా ఓడించారే మీరంతా కలిసి అంటే, స్వామి నీవు నీ భక్తుల దగ్గర ఓడిపోవాల్సిందే, శత్రువుల మీద గెలవాల్సిందే. కానీ స్వామి నీ దగ్గర ఒక ప్రత్యేకత ఉందయ్యా, నీతో కూడను అన్న వాళ్లను నీతో కలిపేసుకుంటావు, నీ భక్తులుగా మార్చేసుకుంటావు. ఇది నీ లక్షణం. ఘంటాకర్ణుడు అని ఒకడు ఉండేవాడు. అతను చెవులకు పెద్ద పెద్ద గంటలు కట్టుకున్నాడు. చివరికి నారాయణ శబ్దం వినపడితే నారా అనగానే ఆ గంటలు మోగించేసి నారాయణ శబ్దం చెవుల్లో వినపడకూడదు అని ఘంటాకర్ణుడు అయిపోయినాడు, గంటలు కట్టుకొని. అటువంటి వాడిని కూడా మార్చి నీ భక్తుడుగా చేసి ఆ బద్రీనాథ్లో క్షేత్రపాలకుడిగా నీ ముందర నిలబెట్టుకున్నావు కదయ్యా స్వామి. కూడారై అంటే కూడని వాళ్లను గెలిచేవాడా స్వామి అని ఈ పాశురాన్ని చెప్తున్నారు. கூடாரை வெல்லும் சீர் கோவிந்தா உந்தன்னை பாடிப்பறை கொண்டு யாம் பெருசம்மானம் நாடு புகழும் பருஷனால் நன்றாகச் சூடகமே தோள்வளையே தோடே செவிப்பூவே பாடகமே என்றனைய பலகனும் யாமணையோம் ஆடையுடுப்போ மதன் பின்னே பால் சோறு மூடனை பேது முழங்கை వళివార కూడియిருந்து కుళిరిందేలోరెంబావాయ్. ఏం అద్భుతమైన పాశురం అండి. దీని యొక్క అర్థాన్ని చూద్దాం. కూడారై వెల్లుం సీర్ గోవింద అంటే
కూడని వారిని కూడా జయించే గుణములు గలవాడా. ఉందన్నై పాడిప్పరై కొండు, నిన్ను కీర్తించి ఆ పర అనేటువంటి వాయిద్యాన్ని పొంది యాం పేరు సమ్మానం, మేము పొందేటువంటి గొప్ప సమ్మానం, సన్మానం కాదు, ఇదేంటంటే గొప్ప గౌరవం. నారాయణనే నమక్కే పరై తర్వాన్, మొట్టమొదటి పాశురంలో అమ్మ చెప్పింది నారాయణుడే పర ఇస్తాడు అని. పైకి చూస్తే పర అనేటువంటి వాయిద్యం, అంతరార్థం పరమపదము. నాడు పౌషం పరిశనాలన్ రాగా, ఈ లోకము పొగడే రీతిలో బాగుగా సన్మానము జరగవలెను. శ్రీరామ పట్టాభిషేకం సమయంలో ఇంద్రుడు పంపిన ఒక ముత్యాల దండ శ్రీరాముడు ఏం చేస్తాడంటే సీతమ్మకి ఇస్తాడు. ఇచ్చి ఒక గమ్మతైన మాట చెప్తాడు, నీవు ఎవరి పౌరుష పరాక్రమములతో బుద్ధి కౌశల్యంతో సంతోషం పొందినవో వారికి ముత్యాల హారం ఇచ్చివేయవలసినది. అంటే సీతమ్మ చాలా సంతోషించి వెంటనే ఇంకొక ఆలోచన చేయకుండా హనుమకిచ్చింది. ఆ హనుమ దాన్ని తీసుకొని కళ్ళకద్దుకొని మెడలో ధరించాడు. ఇది గొప్ప సమ్మానం, గొప్ప గౌరవం. కాబట్టి మాకు కూడా ఇటువంటి సమ్మానం, గౌరవం జరగాలని వాళ్ళు భావిస్తున్నారు. చూడగమే, ఇక్కడి నుంచి ఆభరణాలు వస్తాయండి. ఏం వర్ణిస్తారు అమ్మవారు. పైకి చూస్తేనేమో మామూలు ఆభరణంలాగా ఉంటాయి, అంతరార్థం చాలా నిగూఢంగా గొప్పగా ఉంటుంది. చూడగమే అంటే హస్తాభరణం, అంటే గాజులు అన్నమాట. ఇవి గాజులు దేనికి సంకేతం అంటే దాసత్వానికి సంకేతం. నేను పరమాత్మకు దాసుడను, నేను అమ్మవారికి దాసుడను, నేను ఆచార్యునకు దాసుడను అనేటువంటి గొప్ప భావాన్ని తెలియజేసేది ఈ యొక్క గాజులు. తోళ్ వళయే, ఈ భుజాలకు ధరించే ఆభరణాలండి. ఇవి వంకీలు అంటారు, రాళ్ల వంకి అని అంటుంటారు, అటువంటి ఆభరణాలు. మరి ఇది దేనికి సంకేతం అంటే పంచ సంస్కారాలను అనుగ్రహించేటప్పుడు తాప సంస్కారం చేస్తారండి. భుజాల మీద శంఖ చక్రాలను ధరింపజేస్తారు. అవి తోళ్ వళయే అంటే దండకడియములు. తోడే ఇంకా చెప్తున్నారు దుద్దులు. ఈ దుద్ది అనేది చెవు కింది భాగంలో ధరిస్తారు కదా, ఇది అష్టాక్షరి మహామంత్రానికి సంకేతం. ఇది కాస్త ఆ పరిమాణంలో కాస్త పెద్దగా ఉంటుంది. దాని లోపల కనుక చూస్తే ఒక 8 ఒక వలయంలాగా ఉండి 8 భాగాలుగా చేయబడి ఉంటుంది ఆ యొక్క వలయం. అది అష్టాక్షరి మహామంత్రం, ఇదే తిరుమంత్రం. దానికి సంకేతం దిద్దులు అని చెప్తుంది. తోడే, చెవి పూవే, కర్ణపూలు అంటారు లేదా చెవి పోగులు అంటారండి. ఇవి చెవు మీది భాగంలో ఉంటాయి, 2 ఉంటాయండి. ఒకటి కొంచెం పెద్దగా ఉంటుంది, ఒకటి చిన్నగా ఉంటుంది. ఇవి 2 ఉంటాయి. ఈ 2 కూడా ద్వయమంత్రానికి సంకేతం. ఆచార్యుల వారు పంచ సంస్కారాలు చేసేటప్పుడు ఈ మంత్రాన్ని చెవిలో బోధిస్తారు. కాబట్టి ఈ రహస్యంగా చెవిలో బోధించబడే ఈ మంత్రాలకు సంకేతం అష్టాక్షరి మహామంత్రం. చెవి పూలు అంటేనేమో ద్వయమంత్రం. తర్వాత పాడగమే అంటే కాలికి ధరించేటువంటి ఆభరణం, కడియం అంటారు లేదా అందలు అంటారు. ఇది దేనికి సంకేతం అంటే చర్మ శ్లోకానికి సంకేతం. చర్మ శ్లోకం అడుగు తీసి అడుగు వేస్తే ఆ కార్యాచరణను నిర్ధారించేదే ఈ చర్మ శ్లోకం. ఎండ్రనయ్య పలకనం యామణివోం అంటే మొదలైన అనేక ఆభరణములు అలంకరించుకోవాలి అని కోరుతున్నదండి అమ్మ. ఇక్కడ అనేక ఆభరణములు అంటే ఈ పైన చెప్పబడినటువంటి ఆభరణాలు గాక పరమాత్మ మనకు ఇవ్వదలుచుకుంటే అనేక ఆభరణాలు ఉంటాయి. అనంత కళ్యాణ గుణధాముడైన పరమాత్మ మనకు ఇవ్వగలిగే ఆభరణాలు ఇన్ని అన్ని అని చెప్పలేమండి. ఆ పరమాత్మ అనుభవం కలిగించడానికి కణ్వ మహర్షి ఏం చేస్తాడంటే కూతుర్ని అత్తవారింటికి పంపించాలి, శకుంతలను. అప్పుడు వనదేవతలను ప్రార్థిస్తాడు. అమ్మ, నేను కూతుర్ని అత్తవారింటికి పంపించాలి, సారె ఇచ్చి పంపించాలి కదా, ఆభరణాలు ఇవ్వవలసినది అంటే వాళ్ళు సంతోషించిన వాళ్ళై వనదేవతలు అనేక ఆభరణాలు తెచ్చిస్తారండి. ఆ ఆశ్రమవాసులకు కొన్ని ఆభరణాలు ఎలాగ ధరించాలో తెలుసు, వాటిని ధరింపజేశారు.
ఇంకా కొన్ని ఆభరణాలు వాళ్ళు ఎప్పుడు చూడలేదు ఆశ్రమవాసులు. కాబట్టి ఎలా ధరింపజేయాలో తెలియక ఆమెకే ఇచ్చారు. శకుంతలకి ఇచ్చి, అమ్మ నువ్వు ఆ రాజు యొక్క అంతఃపురంలోకి వెళ్తున్నావు, వాళ్లకు తెలుస్తుంది ఎలాగ నీకు ధరింపజేయాలో, మాకు తెలవడం లేదమ్మా అన్నారు. అలాగా పరమాత్మ మనకు ఇవ్వదలుచుకుంటే ఎన్ని రకాలైన భగవద్ అనుభవాన్ని ఆయన ఇవ్వవచ్చు. కొన్నే మనం ఇక్కడ చెప్పుకున్నాం. అటువంటి వాటిని అనేక ఆభరణాలను మేము ధరించాలని గోదామాత చెప్తున్నది. ఆడయడు పోం అంటే వస్త్రములు కావాలి మాకు. సరే, ఏవో అక్కడ వస్త్రాలు ఇవ్వబోయాడు. మళ్ళీ ఒక నవ్వు నవ్వారు. మాకు కావలసింది ఆ వస్త్రాలు కాదు కృష్ణ పరమాత్మ, నీ సంబంధం ఉన్న వస్త్రాలు కావాలంటే తాను ధరించేటువంటి కొన్ని వస్త్రాలు వాళ్ళకి ఇచ్చాడు. అదన్ పిన్నే పాల్ షోరు మూడనై పేదు ముళంగై వళివార కూడిరిందు కుళిరిందు. ఆ తర్వాత ఒక గొప్ప కోరిక కోరుతున్నారండి. వాళ్లకు పాయసం భుజించాలంట. ఆ పాయసం ఎలాగ ఉండాలి? ఆ పరమాన్నం అంటే నీళ్ళల్లో అన్నాన్ని ఉడికించడం కాదు, అన్నాన్ని పాలల్లో వండి ఉడికించి నెయ్యి పోసి ఆ నెయ్యి మోచేతి వెంట కారుతుంటే నీతో కూర్చొని మేము భుజింపాలి అని కోరుకుంటున్నారండి. ఏం కోరికండి ఇది? నెయ్యి మోచేతి వెంట కారాలి, అంత నెయ్యి ఉండాలి దాంట్లో అని అంటున్నారు. ఇక్కడ నెయ్యి అనగానే నెయ్యితో చేసిన మధుర పదార్థం కాదండి, ఐహిక భోగాలు వాళ్ళు కాంక్షించడం లేదు. ఇక్కడ నెయ్యి అంటే భగవంతునితో స్నేహము. స్నేహము అనేటువంటిది స్నిహ్ అనే ధాతువుతో వచ్చింది. అంటే స్నిహ్ అంటే కలిసి ఉండుట, అతుక్కుని ఉండుట, విడిపోకుండా ఉండుట. ఇది భగవంతునితో కలిసి ఉండాలి అనేటువంటి కోరిక వాళ్ళు తెలియజేస్తున్నారు. అన్నం నెయ్యిలో మునిగే వరకు, అంటే ఆ నెయ్యి పరమాత్మ అనుకుంటే అందులో మునిగిపోయి ఉండాలి అన్నం, అన్ని వైపుల నుండి ఉండాలి ఆ నెయ్యి. ఇక్కడ పాలు అన్నారు కదా, ఈ పాలు అంటే భగవద్గుణములు. ఆ భగవద్గుణములతో భగవంతుని సాహచర్యంలో మేము నిరంతరము ఆ పరమాత్మతో కలిసి ఉండాలి అని చక్కని కోరిక కోరుకుంటున్నారు. ఇదే పరిపూర్ణ భగవదనుభవం. అలాగే పరలోకంలో ఇష్టప్రాప్తి గురించి కూడా ఇక్కడ సూచించబడిందండి. ఈ ఆభరణాల గురించి చెప్పుకున్నాం కదా, వీటితో ముక్తాత్మ లేదా ముక్త పురుషుడు ఎలాగా అలంకారం చేయబడతాడు అన్నది కౌశీతకి ఉపనిషత్తులో చెప్పబడింది. ముక్త పురుషుడు అనేక ఉత్తమ లోకాలను దాటుకొని, బ్రహ్మాండ కటాహం దాటుకొని, విరజా నది దాటిన తర్వాత ఒక 500 మంది అప్సరసలు వచ్చి ఆ ముక్త పురుషుని అలంకారం చేస్తారంటండి. 100 మంది ఆభరణాలు, 100 మంది వస్త్రాలు, 100 మంది కస్తూరి చందనాది లేపములు, 100 మంది పుష్పమాలలు, ఇటువంటివి తీసుకొచ్చి అలంకారం చేస్తారండి ఆ యొక్క ముక్త పురుషుడికి. తం పంచ శతాన్యప్సరస ఉపధావంతి శతం మాలాహస్త శతం అంజనహస్త, ఇట్లా చెప్తూ పోయి తం బ్రహ్మాలంకారేణాలంకుర్వంతి అని పర్యంక విద్యలో చెప్పిన విధంగా ముక్త పురుషుణ్ణి పరమాత్మ తన పర్యంకం మీద ఉంచుకుంటాడు. ఇది పరమపద ప్రాప్తి, ఇష్టప్రాప్తి, పరలోకంలో పరమపదంలో స్వస్తి.